టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా 24 గంటల వ్యవధిలోనే మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్తో గురువారం జరిగిన తొలి సూపర్ 8 పోరులో 47 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. శనివారం యాంటిగ్వాలోని వివి రిచర్డ్ స్టేడియం వేదికగా జరిగే రెండో సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా భావిస్తుంది. వెస్టిండీస్ పిచ్చెస్ స్పిన్కు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగిన పేసర్లదే హవా నడుస్తుంది. ఆఫ్ఘన్తో మ్యాచ్లో భారత పేసర్లు బుమ్రా, హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లను పేస్ బౌలర్లదే హవా నడిచింది. కమిన్స్ ఏకంగా హ్యాట్రిక్ తీశాడు. ఈ క్రమంలో టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలో దిగనుంది. ఆఫ్ఘన్తో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. పేస్ బౌలర్ అవసరం అనుకుంటే 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతామని చెప్పాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘన్తో మ్యాచ్ దూరమైన మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తొలి సూపర్ 8 మ్యాచ్లో విఫలమైన రవీంద్ర జడేజా, శివన్ దూబేలను పక్కన పెట్టే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన నేపథ్యంలో యశస్వి జైస్వాల్ను బంగ్లాతో మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది. రోహిత్ శర్మకు జంటగా అతను ఓపెనింగ్ చేస్తే విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో ఆడనున్నాడు. అప్పుడు టీమిండియాకి ఎక్స్ట్రా బ్యాటర్ లేని లోటు కూడా తీరుతుంది. శివన్ దుబే, రవీంద్ర జడేజా స్థానాలలో యశస్వి జైస్వాల్, సిరాజులు ఆడనున్నారు. ఒకవేళ శివన్ దుబేని కొనసాగించాలనుకుంటే యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం అవుతాడు. శివన్ దుబే స్థానంలో సంజు శాంసన్ కూడా ఆడించే ప్రయత్నం చేయొచ్చు. ఇక బంగ్లాదేశ్తో మ్యాచ్ కోసం భారత్ తుది జట్టును అంచనా వేసినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ అండ్ బుమ్రా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.